వేంపల్లిలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధనలే ప్రపంచానికి శ్రీరామరక్ష అని అన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి గాంధీజీ ఆయుధాలకు కాలదోషం లేదని, అవి సార్వకాలికమని పేర్కొన్నారు. అదే మార్గంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి. మానవ ఇతిహాసంలోనే, మానవ జాతి చరిత్రలోనే ఒక విలక్షణమైన విశిష్టమైన నాయకుడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఒక చరితార్థం, ఒక చరిత్రకారు, ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు. ఆయన ఆయుధాలు సత్యం, అహింస, సత్యాగ్రహం, నిరాడంబరత. ఈ 4 ఒక విలక్షణమైన ఆయుధాలు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉపయోగించని ఆయుధాలు. ఈ ఆయుధాలకు కాలదోషం లేదు. సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే విధానాలు, ఆయుధాలు ఈ ఆయుధాలు. ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం కంటే శక్తివంతమైన ఆయుధాలు ఈ ఆయుధాలు. ఈ ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమికొట్టి భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించి భారతమాతను స్వతంత్ర భారతమాతగా చేసిన స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ. ఆయన కేవలం జాతిపిత కాదు, ప్రపంచ నేత. కానీ దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా మహాత్మా గాంధీ పేరును తుడిచిపెట్టాలని, మహాత్మా గాంధీ భావజాలాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం భారతదేశంలో జరుగుతూ ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయులు మహాత్మా గాంధీ భావజాలంతో ప్రభావితులైమని వారు చెప్తా ఉంటే, ఆయన స్వదేశమైనటువంటి భారతదేశంలో ఆయన భావజాలాన్ని తుడిచిపెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆనాడు నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని భౌతికంగా ఆయన్ను హత్య చేస్తే, ఈనాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము మహాత్మా గాంధీ భావజాలాన్ని హత్య చేస్తాము. దాని పర్యవసానమే ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించింది ఈ దుర్మార్గమైనటువంటి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ మానస పత్రిక. ఇది పల్లె ప్రజల పశుపతాస్త్ర. పల్లెల నుండి పట్టణాలకు వలసలు నివారించే ఉద్దేశంతో, గ్రామీణ ప్రజలకు జీవితం మీద భరోసా కల్పించే, భద్రత కల్పించే ఉద్దేశంతో దీనిని కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం నార్పల మండలం మర్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్న మహాత్ముని పేరుతో పేరు పెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుండి ఈ యొక్క దుర్మార్గమైన మోడీ ప్రభుత్వం మన ఇటీవల మహాత్మా గాంధీ పేరును తీసేసి నోరు తిరగని పేరు, దాని పేరు పలికేదానికి కూడా సాధ్యం కాదు, విపిజీ రామ్జీ పథకం అంటారు. వికసిత భారత్, గ్యారంటీ, రోజ్గార్, ఆజీవికా మిషన్, గ్రామీణ. ఈ పేరు ఏమిటో అర్థం కాదు, ఆ పేరు పెట్టడం జరిగింది. ఒక తారక మంత్రం లాంటి మహాత్మా గాంధీ పేరు తీయడం ఏంటి, నోరు తిరగని పేరు పెట్టడం ఏంటి? అంతేకాకుండా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాను 90% నుండి 60%కి తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వ వాటాను 10 నుండి 40%కి పెంచడంతో రాబో రోజుల్లో ఈ పథకము కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మహనీయుని వర్ధంతి సందర్భంగా గతంలో ఉన్న పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని, మహాత్మా గాంధీ భావజాలాన్ని దశ దిశలా ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసేటట్లు, ప్రతిధ్వనింపజేసేటట్లు చేయాలని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి భారతీయుడు అంకితం, పునరంకితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.